డబ్బు యొక్క వివేకం. అంజలి చిన్నప్పటి నుండి పెద్ద కలలు కనేది. ఆమె చుట్టూ ఉన్న ప్రజలు మెరిసే కార్లు, విశాలమైన ఇళ్ళు మరియు ఖరీదైన వస్తువులతో జీవించడం చూసింది. ఆమె కూడా అలాంటి జీవితాన్ని కోరుకుంది. త్వరగా విజయం సాధించాలని ఆశపడింది. అంజలి తన మొదటి ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె చాలా కష్టపడింది. కానీ విజయమని ఆమె భావించిన దానితో సరిపోవడానికి చాలా ఖర్చు చేసింది. ఆమె సంపాదించిన దానిలో ఎక్కువ భాగం ఖర్చయిపోయింది. కష్టపడి పనిచేసినప్పటికీ ఆమె శాశ్వత సంపదను నిర్మించలేదని అంజలి గ్రహించింది. తన జీవనశైలిని కొనసాగించడానికి నిరంతరం ఎక్కువ సంపాదించాలనే ఒత్తిడి ఆమెకు అనిపించింది. ఆమె లక్ష్యాలు ఎప్పుడూ మారుతున్నట్లు అనిపించింది. అంజలి డబ్బు గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పుస్తకాలు చదివింది, పాడ్కాస్ట్లు వింది మరియు వివిధ దృక్పథాలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఆమెకు కొత్త ప్రపంచం తెరుచుకుంది. పొదుపు మరియు పెట్టుబడి యొక్క శక్తిని ఆమె తెలుసుకుంది. తక్కువ మొత్తంలో అయినా స్థిరంగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకుంది. ఆమె తక్షణ సంతృప్తి కంటే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. సంవత్సరాల పాటు పెరిగే అవకాశం ఇస్తేనే సమ్మేళనం పనిచేస్తుంది అని ఆమె అర్థం చేసుకుంది. ఆమె దీర్ఘకాలిక విధానానికి కట్టుబడి మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు. కొన్నిసార్లు సందేహాలు కలిగాయి. బహుశా మార్కెట్ పతనం లేదా ఒక ఆకర్షణీయమైన కొనుగోలు. ఆమె తగినంత గురించి మరియు తన దీర్ఘకాలిక లక్ష్యాల గురించి సలహాలను గుర్తుంచుకుంది. సంవత్సరాలు గడిచాయి. అంజలి యొక్క స్థిరమైన ప్రయత్నాలు ఫలించాయి. ఆమె పెట్టుబడులు పెరిగాయి మరియు ఆమె ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని నిర్మించుకుంది. అది ఖరీదైనది కానప్పటికీ సురక్షితమైనది. నిజమైన సంపద అంటే అత్యంత ఖరీదైన వస్తువులను కలిగి ఉండటం కాదని, తన సమయం మరియు ఎంపికలపై నియంత్రణ కలిగి ఉండటమే అని ఆమె గ్రహించింది. అంజలి తన ప్రయాణం గురించి ఆలోచించింది. ఆర్థిక వివేకం కేవలం సంఖ్యల గురించి కాదని, ప్రవర్తన మరియు మనస్తత్వం గురించి అని అర్థం చేసుకుంది. ఆమె కృతజ్ఞతతో మరియు నిజంగా సంపన్నంగా భావించింది.